అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే మన బాధను ఎవరితో పంచుకోకూడదు అనేది ఇప్పుడు మనం బుద్ధుడి మాటల్లో అయితే తెలుసుకుందామండి. బాధలపై బుద్ధుడు ఎన్నో విషయాలు అయితే చెప్పుంటారన్నమాట. అనేక విషయాలు మనకు చెప్పుంటాడు. జీవితంలో ఎలాంటి వారితో ఉండాలి, ఎవరితో ఎలాంటి విషయాలు పంచుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. మామూలుగా అయితే మనము కొన్ని నీతి మాటలు పాటించడం వల్ల జీవితంలో పైకి రాగలమండి. ఎందుకంటే అన్నీ మంచి మాటలే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదన్నమాట. మన జీవితం గురించి కొన్ని విషయాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఇప్పుడు నేను చెప్పే ఈ సూత్రాలు కనుక పాటించినట్లయితే జీవితంలో విజయం అనేది మీ సొంతం అవుతుందండి. సాధారణంగా మనము చాలామంది మనలో సంతోషంగా ఉన్నా, విచారంగా ఉన్నా తరచుగా ఆ విషయాలన్నీ మన ఫ్రెండ్స్కు చెప్తూ ఉంటారన్నమాట. కానీ బుద్ధుడు ఏం చెప్తున్నాడంటే మనకు జీవితంలో వచ్చే కొన్ని బాధలు లేదా సమస్యలను ఇతరులతో పంచుకోకూడదు. మీరు దాన్ని ఉల్లంఘిస్తే మీకు సమస్యలు పెరుగుతాయి. ఇది మీకు ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం మన బాధలను ఎవరితో పంచుకోకూడదు ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం. నకిలీ స్నేహం. ఈ ప్రపంచంలో స్నేహితులు లేనివారంటే ఎవ్వరూ ఉండరు. అయితే కొందరి స్నేహం నకిలీగా ఉంటుంది. ఎందుకంటే వారు చాలా విషయాల్లో మీరు ఏది చేసినా కరెక్టే అని చెబుతారు. ఒకవేళ మీరు చేసింది తప్పు అని వారికి తెలిసినా కానీ అది సరైనదే అని మీకు చెబుతూ వస్తారు. దీంతో మీరు చెడు మార్గంలో నడుస్తారు. అలాంటి వ్యక్తులు ప్రతి తప్పు హక్కును సమర్థించడం ద్వారా స్నేహాన్ని మీరు కొనసాగిస్తారు. అలాంటి వ్యక్తి నమ్మదగ్గ వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తులు మీ బాధలను లేదా రహస్యాలను ఇతరులతో పంచుకోవచ్చు. నకిలీ స్నేహాన్ని చేసే వ్యక్తులతో మీ భావాల్ని ఎప్పుడూ పంచుకోకండి. రెండవది, వెక్కిరించేవాళ్ళు. ప్రతి క్షణం సంతోషంగా జీవించడం జీవితాన్ని సులభతరం చేస్తుంది. అయితే ప్రతి విషయాన్ని ఎగతాళి చేసేవారిని ఎప్పుడూ నమ్మకండి. ప్రతి విషయాన్ని జోక్గా తీసుకునే వ్యక్తులు మీ సమస్యలను మరింత పెంచగలరు. మీరు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు లేదంటే మీరేదైనా చేసేటప్పుడు మిమ్మల్ని వెక్కిరిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వ్యక్తులు మీ బాధను ఇతరులకు చెప్పి మిమ్మల్ని మరింత ఎగతాళి చేస్తారు. వారి పట్ల జాగ్రత్త వహించండి. అందరిలోనూ మీ బాధను చెప్పి వాళ్ళు వెక్కిరిస్తారు. గుర్తుంచుకోండి, ఇలా చాలా సందర్భాల్లో ఈ లక్షణం ఉన్న వ్యక్తులు ఇతరులకు హాని చేస్తూనే ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి మీ జీవితంలో ఉన్న విషయాలు ఎవరితో పంచుకోవాలో తెలుసుకోవాలి. ఎవరు ఎలాంటి వారు అనేది మనం ముందుగానే నిర్ణయించుకోవాలి. కాలక్రమేణా అలాంటి వ్యక్తులు మీరు చెప్పేదాన్ని వారి సొంత ప్రయోజనం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ కారణంగా మీరు మీ విషయాలను అందరితో అస్సలు పంచుకోవద్దు. చికాకు కలిగించే వ్యక్తులు కొంతమంది ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంటారు. ఇది వారికి మీపై కోపం తెప్పించవచ్చు. కొన్నిసార్లు అసూయ కూడా కలిగిస్తుంది. ఇది వారు మీకు చెడు చేసేలా కూడా చేయవచ్చు. మీరు అలాంటి వారికి మీ బాధలు చెప్పుకుంటే లేదా వారికి మీ ఇంట్లో విషయాలు చెప్పుకున్నా ఎలాంటి ప్రయోజనము ఉండదు. మీ విచారాన్ని ప్రతికూల మార్గంలో ప్రచారం చేయడానికి వెనుకాడరు. కాబట్టి మీరు ఎవ్వరికి కూడా మీ బాధలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. అందరూ ఒకేలా అస్సలు ఉండరు. ఇప్పుడు మీ బాధను ఒకరితో పంచుకోవడం వల్ల వారు వెళ్ళి మీ గురించి వెకిలిగా వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు. కాబట్టి ఎప్పుడు ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని మీరే నమ్మండి. అంతే. మీకు మీరే ఈ ప్రపంచంలో తోడుగా ఉండేది. ఈ ఒక్కటి గుర్తుంచుకున్నట్లయితే ప్రతిదీ మీ వశమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.